అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎంపీ మనుషుల దగ్గర నుంచి కమిషన్ తీసుకుంటున్నాడంట. నువ్వు ఎంపీ మనిషి అయితేనేమి, నేను స్థానిక ఎమ్మెల్యే 10% కమిషన్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి హుకుం జారీ చేశాడంట. నువ్వు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో, నథింగ్ హ్యాపెండ్ అని చెప్పేసి కూడా బెదిరించాడంట. ఇది మనం చెప్పేది కదప్ప, ఏకంగా ఈనాడు పేపర్లో రాశారు. ఎంపీ అయినా మాకు 10% ఇవ్వాల్సిందే ఈనాడులో రాసినటువంటి వార్త. రైల్వే పనులపై కమిషన్ డిమాండ్, అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే భయపడాలా, ఫోన్లో బెదిరించిన ఎమ్మెల్యే సోదరుడు. ఎంపీ అయితేనే పనులు చేయాలంటే మాకు 10% కమిషన్ ఇవ్వాల్సిందే, పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే భయపడాలా, ఇక్కడ మేమే అధిష్టానం అని చెప్పేసి ఓ ఎమ్మెల్యే సోదరుడు ఏకంగా తెలుగుదేశం పార్టీ ఎంపీనే బెదిరించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు రాయలసీమ పరిధిలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎంపీ సమీప బంధువు ఒకరు ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో రైల్వే పనులు చేస్తున్నాడు. 7 కోట్ల విలువైన పైప్లైన్ పనుల్ని టెండర్ ద్వారా దక్కించుకొని పనులు మొదలుపెట్టాడు. స్థానిక ఎమ్మెల్యే ఆ గుత్తేదారుకు ఫోన్ చేసి పనుల్ని తమకు అప్పగించాలని, లేకపోతే 10% కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఏదైనా ఉంటే ఎంపీతో మాట్లాడుకోవాలని చెప్పేసి గుత్తేదారు సమాధానం ఇచ్చాడు. దీంతో ఎంపీతో మాట్లాడే బాధ్యతను ఎమ్మెల్యే తన తమ్ముడికి అప్పగించాడంట. ఎమ్మెల్యే సోదరుడు ఎంపీకి నేరుగా ఫోన్ చేసి స్థానికంగా పనులు ఎవరు చేసినా 10% ఇవ్వాల్సిందే అని చెప్పేసి డిమాండ్ చేశాడంట. పనులు తానే చేస్తున్నానని ఎంపీ చెప్పినా వినలేదంట. ఎంపీ అయినా వదలొద్దని తన అన్న చెప్పాడంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఆ ఎంపీ సదరు ఎమ్మెల్యేపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశాడు. ఈనాడు పేపర్లో రాసిందప్ప, మళ్ళీ ఏ సాక్షిలోనో లేకపోతే ఇంకొక పేపర్లో రాసింది కాదు. 10% కమిషన్ ఇవ్వకపోతే తన నియోజకవర్గంలో ఏ పనులు కూడా చేయనివ్వడంట. టెండర్ల ద్వారా దక్కించుకోవాలంటే పనులను కూడా ఆ నియోజకవర్గంలో పనిచేయాలంటే కంపల్సరీగా 10% ఆ ఎమ్మెల్యేకు ఇవ్వాల్సిందే. ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకునేవారు. దీంతోనే పాపం ఆ ఎంపీ ఏం చేయాలో తెలియక ఆ సదరు ఎమ్మెల్యే మీద తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారంట. ఇది మా సామ్రాజ్యం, ఇక్కడ మేమే అధిష్టానం, మాకు అధిష్టానం అంటూ ఎవరు లేరని చెప్పేసి ఉల్టా ఆ ఎమ్మెల్యే గారు ఎంపీ మీద గరం అయ్యాడంట. తర్వాత ఎంపీ ఫిర్యాదుతో పార్టీ పెద్దలు స్పందించి స్థానిక ఎమ్మెల్యేకి ఫోన్ చేసి మాట్లాడారంట. సొంత పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధిని కమిషన్ల కోసం వేధించడం సరికాదని చెప్పేసి హెచ్చరించారంట. ఓన్లీ హెచ్చరికలే. చూడండి, ఇంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత కూడా ఇంకా హెచ్చరికల్లోనే ఉన్నారు తెలుగుదేశం పార్టీ. కేసు ఫైల్ చేసి తీసుకెళ్ళి బొక్కలో పెట్టకుండా ఏంది అసలు హెచ్చరికలు ఎందుకు? సరిపోని అధిష్టానం హెచ్చరికలు ఇచ్చిన తర్వాత ఏమన్నా సరే ఎమ్మెల్యే తగ్గాడా అంటే అధిష్టానం వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్యే వెనక్కి తగ్గలేదంట. మళ్ళీ తన తమ్ముడితో ఎంపీకి ఫోన్ చేయించి పార్టీ పెద్దలకి ఫిర్యాదు చేస్తే వదిలేస్తామా, ఇది మా సామ్రాజ్యం, ఇక్కడ మేమే అధిష్టానం, మేము అడిగినట్లు 10% కమిషన్ ఇవ్వకపోతే పనులు చేయనివ్వం, డబ్బులు ఇవ్వకుండా పనులు కొనసాగిస్తే సామగ్రి ఎత్తుకెళ్ళిపోతాం అని చెప్పేసి బెదిరింపులు కూడా బాధపడుతున్నాడంట. దీంతో ఆ ఎంపీ పోలీసులను ఆశ్రయించారంట. ఈ విషయం మీద నారా లోకేష్ కార్యాలయం సైతం ఆరా తీస్తే ఆ ఎమ్మెల్యే నారా లోకేష్ హూ ఈజ్ నారా లోకేష్ అంటున్నాడంట. అట్లుంది పరిస్థితి. పార్టీ అధిష్టానం మాకేం ఊరికి టికెట్లు ఇవ్వలేదు, మా దగ్గర నుంచి డబ్బులు బాగానే తీసుకున్నారు, ఇప్పుడు ఆ డబ్బులు సంపాదించుకోవాలంటే మా కమిషన్ ఇవ్వాల్సిందే అన్న విధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు బాగా పనులు కానిచ్చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కాదు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ బామార్దులు, వాళ్ళ అన్నలు, తమ్ముళ్ళు, ఇంకా అందరూ దిగేశారు రంగంలోకి. ఎందుకంటే పెట్టిన ఖర్చు సంపాదించుకోవాలి కదా. టికెట్ రావాలన్నా అధిష్టానానికి డబ్బులు ఇవ్వాలా, టికెట్ ఇచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఖర్చు పెట్టుకోవాలా. చాలా ఉంటుంది లొల్లి. తెలుగుదేశం పార్టీ టికెట్ దొరికిందంటే అంత ఈజీగా దొరకదు. ఎవరు కూడా ఊరికే టికెట్లు ఇవ్వరు. తెలుగుదేశం పార్టీలో డబ్బులు ఇవ్వాలా, డబ్బులు ఇవ్వందే టికెట్లు ఇవ్వరు. ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి తెలుగుదేశం పార్టీకి వెళ్ళి ఫండ్స్ ఇచ్చి ఉంటారు, తర్వాత గెలవడానికి నియోజకవర్గంలో డబ్బులు పంచి ఉంటారు. ఇప్పుడు ఆ డబ్బులు సంపాదించుకోవాలంటే కంపల్సరీగా కమిషన్లు అయితే కంపల్సరీ కావాలా, తీసుకోకపోతే వాళ్ళు పెట్టే పెట్టుబడి వెనక్కి రాదు. మళ్ళీ నెక్స్ట్ గెలుస్తామా లేమా అనేది తర్వాత కథ.
ఫస్ట్ గతంలో పెట్టినటువంటి ఖర్చు సంపాదించుకోవాలి కదా. ఆ విధంగా అధిష్టానానికి కూడా భయపడడం లేదంటే అధిష్టానం కూడా తలొగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళే ఊరికే టికెట్లు ఇవ్వరు కదా, ఇచ్చి ఉండరు. వాళ్ళు కూడా డబ్బులు తీసుకొని టికెట్లు ఇచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళైనా సరే వీళ్ళ కింద పనిచేయాల్సిందే. వీళ్ళు ఏ చెప్తే అది వాళ్ళు ఊంగొట్టాల్సిందే, దాంట్లో ఎటువంటి డౌటేలే. వాళ్ళు హుకుం జారీ చేసినా ఏముండదు, మహా అంటే హెచ్చరికలు ఇస్తారు అంతే. దాని మించి ఇంకేం తెలుగుదేశం పార్టీ అధిష్టానం చేసేది ఏముండదో అది అందరికీ కూడా తెలిసిన విషయమే. చూడండి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎంపీ దగ్గర నుంచి కమిషన్లు అవుతున్నారంటే దేవుడా, రాష్ట్రంలో కామన్ పీపుల్స్, కామన్ కాంట్రాక్టర్ల పరిస్థితి ఎలా ఉంటుందో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు.